కూడా ఉంటుంది కదండి. ప్రారంభిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వాగీశాజ్యాస్తు మనసా సర్వార్థానాం ఉపక్రమే యన్నత్వా కృతకృత్యాస్తు స్తన్నమామి గజాననం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం 3వ అంకం చెప్పుకుంటున్నాం, 4వ అంకం చెప్పుకుంటున్నాం. 4 4 అయిపోయింది కూడా, అది కూడా చివరికి 4 చెప్పుకుంటున్నాం. దాంట్లో కొంత అయింది. అక్కడ పద్మావతి అభణిత్వ పద్మావతి, వాసవదత్త, చెలికత్తె వీళ్ళ ముగ్గురు యొక్క సంభాషణ నడుస్తోంది. ఆమె చెలికత్తె వీణ నేర్చుకుంటానని భర్తని అడగకపోయావా అని అడిగింది. అంటే నేను అడిగాను అంది. అడిగితే ఏమన్నాడు అంటే, ఏం మాట్లాడకుండా దీర్ఘంగా నిట్టూర్చి ఊరుకున్నాడు, మాట్లాడకుండా అన్నాడు. దాన్ని బట్టి నీకేమర్థమవుతోంది అని వాసవదత్త అడిగింది. అప్పుడు పద్మావతి వాసవదత్త పట్ల ఉన్నటువంటి ఆ ప్రీతిని గుర్తు చేసుకొని, వాసవదత్త యొక్క గుణాలని గుర్తు చేసుకొని దాక్షిణ్యంతో నా ఎదురుగా ఏడవలేదు అని. అంటే వాసవదత్త స్మరణకి వస్తే చాలు అతనికి దుఃఖం పొంగుకొచ్చేస్తుంది అన్నమాట. కానీ కొత్తగా వివాహం చేసుకున్నటువంటి పద్మావతి ఎదురుగా ఏడవటం అంత బాగుండదు కదా అని అతను దుఃఖాన్ని ఆపుకున్నాడు అనమాట. అంచేది ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు అని చెప్పింది. అప్పుడు ఈవిడ వాసవదత్త భావిస్తోంది, ధన్యా ఖలు అస్మి యది ఏవం సత్యం భవేత్ అని. అంటే ఇదే నిజమైతే నేను ధన్యురాల్ని కదా అని. అంటే ఆ ఉదయనుడికి ఇంకా ఇప్పటికి కూడా తన పట్లనే ప్రేమ ఉన్నది అని అందుకోసం ఆవిడ ఆనందిస్తోంది అనమాట. తతః ప్రవిశతి రాజా విదూషకశ్చ. అదే ఉద్యానవనానికి రాజు విదూషకుడు కూడా ప్రవేశించారు. విదూషక హిహి హిహి అంటే నవ్వడం అన్నమాట. ప్రచిత పతిత బంధుజీవ కుసుమ విరల వాత రమణీయం ప్రమదవనం. ఆ వాయువు చల్లగా మెల్లగా వీస్తోంది. విరల వాత రమణీయం అంటే మెల్లగా వీస్తున్నటువంటి గాలితోటి రమణీయముగా ఉన్నది. అంతేకాకుండా ప్రచిత వికసించిన పతిత కింద పడిన బంధుజీవ కుసుమలు, ఈ బంధుజీవములోని ఎర్రని పువ్వులు అన్నమాట. ఆ పువ్వులతోటి ఆ పువ్వులు కింద పడడం చేత వాయువు మెల్లగా వీస్తూ ఉండడం చేత ఈ ప్రమదవనము రమణీయం, అందంగా ఉన్నది కదా అని అన్నాడు. ఇతః తావత్ భవాన్, నీవు ఇట్లా రా అని విదూషకుడు రాజుకి దోవ చూపిస్తున్నాడు అనమాట. దోవ చూపించడం అంటే ఇది ఊరికే నాటకాల్లో ఇలా ఉంటూ ఉంటుంది. మిత్రుడే అయినప్పటికీ కూడా విదూషకుడు సరే ఇలా కూర్చున్నాను రా, ఇలా రా అంటాడు కదా, ఆ విధంగా అన్నాడు అనమాట. రాజా వయస్య వసంతక అయమహం ఆగచ్చామి, నేను వస్తున్నాను. ఇక్కడ ఈ అయమహం ఆగచ్చామి అన్నప్పుడు అయం అహం చన, అయం అనేదేమో ప్రథమ పురుష,
అహం అనేదేమో ఉత్తమ పురుష. తెలుగులో మనం ఇదిగో నేను వస్తున్నాను అంటాం కదా, ఇదిగో అన్న ఉద్దేశంగా సంస్కృతంలో ఈ అయం అని వాడుతూ ఉంటారు. అయం అహం ఆగచ్చామి, ఇదిగో నేను వస్తున్నాను అన్నాడు. గురువు గారు ఇక్కడ బంధుజీవ కుసుమ అంటే ఏమండి? బంధుజీవ కుసుమములు అంటే పూలు అవి. వాటికి ప్రచిత అంటే వికసించిన అన్నారు, ప్రచిత వికసించిన పతిత కింద పడిన అన్నారు. బంధుజీవ కుసుమ అంటే ఏంటో ఎర్రని పూలమ్మా అవి. బంధుజీవ కుసుమములు అనేవి దానికి పుష్పాలంటారు, అవేనమ్మా. అంటే మనకి అంటే మోదుగు పూలు కాదు, బంధుజీవములు ఒక విధంగా అంటే మోదుగు పువ్వులు లాంటివి, కానీ మోదుగు పూలు కాదు, ఎర్రగా ఉంటాయి, ఎరుపు రంగు పూలు. అంటే బంధుక పుష్పాలు అట్లే ఉంటాయి కదండి, ఎరుపు రంగు. అదే అందుకోసమనే బంధుక పుష్పాలు అంటే మోదుగు పూలు, అవి కూడా ఎర్రగానే ఉంటాయి. అది అంటే వ్యాఖ్యాతలు మాత్రము బంధుక పుష్పములనే రాశారు, అందుచేత మోదుగు పూలు అనుకోవచ్చు. సాధారణంగా అంటే ఉద్యానవనాల్లో ఉండేటువంటివి. ఈ వృక్షం ఒకటి మనకి ఇబ్బంది ఏమిటంటే, ఈ వృక్షములు పూర్వకాలం వాడినవి ఇప్పటి కాలంలో ఏమంటారు అనేది కొంచెం మనకి తెలియడం కష్టం. అంటే అన్ని ప్రసిద్ధం కాదు, మనకి పరిచయం లేదు వాటితోటి. మోదుగు పువ్వులు అంటే వీటికి సువాసన వీటికి సువాసన ఉండదు కదా? ఉండదు. అంటే మనకు అంటారు, పూలకు వాసన లేనట్లుగా, అందుకోసం పూజకు పనికిరావనేసి చెప్తుంటారు. అవును, సరే. అందుచేత ఆ పువ్వులతోటి గాలి మెల్లగా వీస్తోంది కాబట్టి ఇది ఉద్యానవనం చాలా బాగుంది అన్నాడు. ఇతస్తావత్ భవాన్. సరే, వసంతకుడు రమ్మన్నాడు. రాజు మిత్రమా వస్తున్నాను అన్నాడు. అయ్యమహం ఆగచ్చామి, ఇగో నేను వస్తున్నాను అన్నాడు. కామేనోజ్జయినింగతే మయి తదా కామప్యవస్థాంగతే దృష్ట్వా స్వైరమవంతిరాజతనయాం పంచేశవః పాతితాః తైరద్యాపి సశల్యమేవ హృదయం భూయశ్చ విద్ధావయం పంచేషుర్మదనో యదా కథమయం షష్ఠః శరః పాతితః. అతడు ఇప్పుడు తన యొక్క అవస్థని దీంట్లో చెబుతున్నాడు. కామేన ఉజ్జయినీంగతే తదా కామప్యవస్థాం గతే. ఆ ఉజ్జయిని నగరానికి వెళ్ళాడు. ఆ ఉజ్జయిని నగరానికి వెళ్ళినప్పుడు ఈ కామేన అనేది తర్వాత దాంతో అన్వయం అనుకోండి. ఉజ్జయినీంగతే మయి అంటే నేను ఉజ్జయిని నగరానికి వెళ్ళిన వాడను కాగా, కామపి అవస్థాం గతి, ఏదో కామ్ అపి అవస్థాం గతి అంటే ఏదో అవస్థను పొందగా, అంటే ఆ వాసవదత్త పట్ల తనకి ప్రేమ కలగగా ఆ అవస్థ అన్నమాట. అటువంటి దశ కలగగా దృష్ట్వా స్వైరం అవంతిరాజతనయాం. ఇది ఆ అవస్థ ఎందుకు కలిగింది అంటే, అవంతిరాజతనయాము స్వైరం దృష్ట్వా కామప్యవస్థాంగతే అనమాట. అవంతిరాజతనయ అంటే వాసవదత్త. అవంతిరాజు మహాసేనుడి యొక్క కూతురు వాసవదత్త. ఆమెను చూసిన తర్వాత కామపి అవస్థాంగతే అంటే ఏదో అవస్థను పొందాను అంటే ఆమె పట్ల
ప్రేమ కలగడము, ఆ ప్రేమ సంబంధమైన అవస్థ అన్నమాట. ఆ సందర్భంలో ఏమైంది? కామేన పంచేశవ పాతితా అన్నమాట. ఆ మన్మధుడి చేత 5 బాణములు నా మీద వేయబడ్డాయి. అంటే మన్మధుడు తన బాణాలతో నన్ను కొట్టాడు అంటే నేను మన్మథావస్థకి గురయ్యాను అని తాత్పర్యం. తైహి అద్యాపి సశల్యమేవ మే హృదయం భూయశ్చ విద్ధామయం. అది ఆయనప్పుడు మన్మధుడు 5 బాణాలతో కొట్టినటువంటి ఆ దెబ్బ ఇంకా పుండు లోపల ఉండనే ఉంది. తైహి ఆ బాణముల చేత ఏదైతే చేయిందో అది వాటి చేత హృదయం అద్యాపి సశల్యమేవ, నా యొక్క హృదయం ఇప్పటికీ ఇంకా ఆ పుండుతోటే ఉందన్నమాట. అలా ఉన్నటువంటి హృదయంతో ఉన్న నేను మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే భూయశ్చ విద్ధావయం, మేము మళ్ళీ కొట్టబడ్డాము అన్నాడు. అప్పుడు వాసవదత్త పట్ల ప్రేమ కలగడం చేత మన్మధుడి బాణాలకు గురైనటువంటి మన్మథ బాణాల చేత దెబ్బ తగిలినటువంటి నా హృదయం అన్నమాట. ఆ హృదయం ఇంకా నేటికి ఆ దెబ్బతోటే ఆ పుండుతోటే ఉంది. అంటే ఇప్పటికీ ఆయన వివాహం అంటే పద్మావతిని చేసుకున్నాడే కానీ ఇంకా పూర్తిగా పద్మావతి పట్ల అతనికి ఏమీ ప్రేమ కలగట్లేదు. వాసవదత్త పట్లనే ఉంది. అంచేతే వాసవదత్త మరణించిందని ఇంకా అలాగ దుఃఖపడుతూనే ఉన్నాడు. కాబట్టి ఇంకా నా హృదయము ఆ దెబ్బతోటి అలాగ పుండుతోటి ఉండనే ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పద్మావతిని వివాహం చేసుకోవడం వల్ల ఏమైందంటే ఇంకో దెబ్బ ఇప్పుడు తగిలింది అనమాట. భూయశ్చ విద్ధావయం, మళ్ళీ మేము కొట్టబడ్డాము కదా అన్నాడు. పంచేషుర్మదనో యదా కథమయం షష్టశరః పాతితః. ఇదే చమత్కారంగా కవి చెబుతున్నాడు అనమాట. మన్మధుడికి 5 బాణాలు అంటారు కదా, అప్పుడు 5 బాణాలతో కొట్టేశాడు కదా, మళ్ళీ 6వ బాణం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు. అంటే పద్మావతి మన్మథ బాణములాగా అంత సౌందర్యవతి అనే అభిప్రాయం కూడా దీంట్లో ఉందన్నమాట. అంచేత తైహి పంచేషు మదన యదా, అంటే మన్మధుడు పంచబాణుడు అని అంటాం. పంచ ఇషు అంటే బాణం, పంచేషు 5 బాణములు కలవాడు అయినప్పుడు ఈ 6వ బాణం ఎలా వచ్చింది, నా మీద ఎలా ప్రయోగించాడు అని. యదా కథం అయం షష్ఠః శరః పాతితః. దీనివల్ల కొంచెం ఏమనిపిస్తుందంటే మనకి ఈమె అందముగా ఉన్నది, అతడు భార్యా వియోగంలో ఉన్నాడు. భార్య పట్ల వాసవదత్త పట్ల మిక్కిలి ప్రేమ ఉన్నప్పటికీ కూడా వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు కదా. అంటే ఎప్పుడైతే వివాహం చేసుకున్నాడో ఈమె సౌందర్యవతి కూడా అయి ఉండడము చేత ఆమె పట్ల మళ్ళీ మనస్సు ప్రవర్తించేటువంటి స్థితి కలిగిందనమాట. అందువలనే మన్మధుడు ఈ 6వ బాణాన్ని ఎలా ప్రయోగించాడు అని అన్నాడు. కామేనోజ్జయనీంగతే మయి తదా కామప్యవస్థాంగతే దృష్ట్వా స్వైరమవంతి రాజతనయాం పంచేశవః పాతితాః తైరజ్యాపి సశల్యమేవ హృదయం భూయశ్చ విద్ధావయం పంచేషుర్మదనో యదా కథమయం షష్టశరః పాతితః. విదూషకుడు కుత్రను ఖలు గతా తత్ర భవతి పద్మావతి. పద్మావతి ఎక్కడికి వెళ్ళిందో కదా. లతామండపం గతా భవేత్, లతామండపానికి వెళ్ళి ఉంటుందా. ఉత లేదా అహో అసన కుసుమ సంచితం వ్యాఘ్ర చర్మావ కుంఠితమివ
పర్వత తిలకం నామ శిలాపట్టకం గతా భవేత్తు. అక్కడ శిలాపట్టకము అంటే రాతి తిన్నె లాంటిది అనమాట. దాని పేరు పర్వత తిలకం అన్నాడు కాబట్టి బహుశా బాగా ఎత్తుగా ఉన్నటువంటి ఆ రాతి తిన్నె అనమాట. ఆ శిలాపట్టకం అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ రాతి తిన్నె దగ్గరికి వెళ్ళి ఉంటుందా అన్నాడు. ఇది ఎలా ఉందిట అంటే అసన కుసుమ సంచితం వ్యాఘ్ర చర్మావగుంఠితమివా. అసన కుసుమములు అంటే జీవక పుష్పములు అన్నారు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ కూడా మనకు అదే సందేహం. అసన కుసుమ సంచితం, ఈ జీవక పుష్పములతోటి కూడి ఉన్నటువంటి వ్యాఘ్ర చర్మావగుంఠితమివ. ఈ పువ్వులు ఆ శిలాపట్టం మీద పడ్డాయి, రాతి తిన్నె మీద ఈ పువ్వులు పడ్డాయి. ఈ పువ్వులతోటి ఉన్నటువంటి ఆ రాతి తిన్నె ఎలా ఉంది అంటే వ్యాఘ్ర చర్మ అవగుంఠితం ఇవా, అంటే పులి చర్మము కప్పబడినట్లుగా ఉన్నది. అంటే దాని మీద పులి చర్మం పరిచినట్లుగా ఉన్నదన్నమాట. అయి ఉండవచ్చు అని అక్కడికి వెళ్ళిందా అన్నాడు. అథవా అధిక కటుక గంధ సప్తఛదవనం ప్రతిష్టా భవేత్. లేదా చాలా తీవ్రమైనటువంటి పరిమళము కలిగినటువంటి ఏ సప్తఛదవనం అని. మనం సప్తఛదములు అంటే 7 ఆకుల అరటి చెట్టు అని అంటూ ఉంటాం. ఆ అరటి వనం మొత్తం అరటి తోట లాంటిది అనమాట. అంచేత ఆ సప్తఛదవనం వస్తుత 7 ఆకుల అరటి చెట్టు అంటారు కానీ అది అరటి చెట్టు కాదు, అరటి చెట్టులా ఉంటుంది. దానికి 7 ఆకులు విస్తరించి ఉంటాయి అంతే. అందుచేత దాన్ని 7 ఆకులు అరటి చెట్టు అని తెలుగులో అంటూ ఉంటారు. వస్తుత మామూలు అరటి చెట్టులాగా ఉండదు అది. తీవ్రమైనటువంటి పరిమళము, గంధం వచ్చేటువంటి, వాసన వచ్చేటువంటి ఆ సప్తఛదవనానికి వెళ్ళి ఉంటుందా భవేత్. ఇవన్నీ కూడా ఆయన ఊహలన్నమాట. లతా మండపానికి వెళ్ళిందో లేదా పర్వత తిలకం అనేటువంటి ఆ రాతి తిన్నె దగ్గరికి వెళ్ళిందో, అంటే ఇది రాతి తిన్నెను ఉడికే అంటున్నాం మనం, అది బాగా ఎత్తుగా ఉన్నటువంటిది అనమాట. అక్కడికి వెళ్ళిందో లేదా ఈ సప్తఛదవనానికి వెళ్ళిందో అన్నాడు. అథవా ఆలిఖిత మృగపక్షి సంకులం దారు పర్వతకం గతా భవేత్. ప్రాచీన కాలంలో ఈ రాజుల యొక్క ఉద్యానవనాల్లో చెక్కతోటి తయారు చేస్తారనమాట. దారు పర్వతకం అని అంటారు దాన్ని. చెక్కతోటి పర్వతంలాగా తయారు చేస్తారు, ఆర్టిఫిషియల్ అన్నమాట. ఆ దాంట్లోకి వెళ్ళిందా మృగపక్షి అంచతే ఆలిఖిత మృగపక్షి సంకులం. దాని మీద ఈ మృగముల యొక్క, పక్షుల యొక్క బొమ్మలు వేసి ఉంటాయి, లేదా బొమ్మలు చెక్కబడి ఉంటాయి. చెక్కదు కదా, అంచేత చెక్కబడినటువంటి మృగముల, పక్షుల యొక్క సముదాయము కలిగిన దారు పర్వతకం, ఆ చెక్క పర్వతం అన్నమాట. చెక్కతో తయారు చేసిన పర్వతం అన్నమాట. అక్కడికి వెళ్ళి ఉంటుందా అని అనుకుంటున్నాడు. చాలా ఎన్ని చెప్పాడు ఏకంగాను. లతా మండపానికి కానీ, లేదా శిలాపట్టకానికి కానీ, సప్తఛదవనానికి కానీ, దారు పర్వతకానికి కానీ 4 చెప్పాడు. ఈ 4గిట్లో ఎక్కడికో ఒకటికి వెళ్ళి ఉండొచ్చు అని. అంటే ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళు విహరించేటువంటి ప్రదేశాలు అన్నమాట. ఊర్ధ్వమవలోక్య, పైకి చూశాడు. హీ నవ్వాడు. శరత్కాల నిర్మలే అంతరిక్షే ప్రసారిత బలదేవ బాహుదర్శనీయాం సారస పంక్తిం
యావత్ సమాహితం గచ్చంతీం పశ్యతు తావత్ భవాన్. ఆకాశము శరత్కాలం అవ్వడం చేత నిర్మలంగా ఉందన్నమాట. ఆ నిర్మలంగా ఉన్నటువంటి ఆకాశంలో ఈ నీటి కొంగలు అంటాం. ఆ నీటి కొంగలు సారస పంక్తి, అవి ఒక వరుసగా ఎగురుతూ ఉన్నాయి. మనం కూడా ఆకాశంలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అవి చక్కగా ఒకే వరుసలో ఉండి ఎగురుతూ ఉంటాయి. అవి ఎలా ఉందిట అంటే చాపబడిన బలదేవుని యొక్క బాహువులు లాగా ఉన్నాయట. అంతరిక్షంలో శరత్కాల నిర్మలే అంతరిక్షే అంటే శరత్కాలం అవ్వడం చేత నిర్మలంగా ఉంది ఆకాశం. మామూలుగా దానికి ముందు వర్షకాలం కదా. ఈ వర్షకాలంలో మేఘాలు నల్లగా ఉండి ఆకాశం అంతా వ్యాపించి ఉంటూ ఉంటాయి, లేదా మధ్య మధ్యన నల్లగా ఉండి మిగతా తెల్లగా ఉండి అట్లా ఉంటూ ఉంటుంది. శరత్కాలం అయ్యేసరికి ఆ మేఘాల్లో ఉండేటువంటి నీరంతా వర్షించేస్తుంది కాబట్టి అవి కూడా తెల్లగానే ఉంటాయి. అంచేత ఆకాశం అంతా తెల్లగా ఉంటుంది. అంచేత శరత్కాల నిర్మలమైనటువంటి అంతరిక్షంలో ప్రసారిత బలదేవ బాహు దర్శనీయ, చాపబడినటువంటి బలదేవుని యొక్క బాహువుల వలె చూడదగినదిగా ఉన్నటువంటి సారస పంక్తిం, ఆ పక్షుల యొక్క పంక్తి, ఆ నీటి కొంగల యొక్క పంక్తి అన్నమాట. యావత్ సమాహితం గచ్చంతి, మనకి చాలా దగ్గరలో వెళ్తుందయ్యా. అంచేత దగ్గరగా వెళ్తూ ఉన్నటువంటి దాన్ని తావత్ భవాన్ పశ్యతు, చూడవయ్యా, ఇదిగో ఆ నీటి కొంగల యొక్క పంక్తి ఆకాశంలో వెళ్తోంది, దాన్ని చూడు, బాగుంది అన్నాడు. పశ్యామి ఏనా, చూస్తున్నాను నేను అన్నాడు. ఆ పంక్తి ఎలా ఉందో చెబుతున్నాడు. రుజ్వాయతాంచ విరలాంచ నతోన్నతాంచ సప్తర్షి వంశ కుటిలాంచ నివర్తనేషు నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య సీమామివ అంబరతలస్య విభజ్యమానాం. ఇప్పుడు ఈ వర్ణనలు బట్టి మనకి వాళ్ళిద్దరూ బలరామకృష్ణులు. కృష్ణుడు నల్లగా ఉంటాడు, బలరాముడు తెల్లగా ఉంటాడు. ఆయన పైన కూడా మనకి బలదేవుని యొక్క చాచబడిన బాహువుల్లా అన్నాడు. ఆ కొంగల యొక్క వరుస తెల్లగా ఉంటుంది. బాహువులు, ఈయన యొక్క బలరాముడి యొక్క బాహువులు తెల్లగా ఉన్నాయి. అంచేత ఆ తెల్లనైనటువంటి కొంగల యొక్క వరుస బలదేవుడి బాహువులుగా ఉన్నాయని చెప్పాడు. ఇక్కడ దీంట్లో కూడా అలాగా తెల్లగా ఉన్నట్టుగా వర్ణిస్తున్నాడు అనమాట. ఇది ఎలాగ అవి కొంగల వరుస ఆకాశంలో ఎగురుతూ ఒక్కొక్కప్పుడేమో రుజువు మార్గంలో, అంటే వరుస సరళ రేఖలాగా విశాలముగా సరళ రేఖలాగా ఒక్కొక్కప్పుడు ఉంటూ ఉంటుంది. రుజువు ఆయత, రుజువు అంటే సరళ రేఖ, తిన్నగా అనమాట. తిన్నగా ఉండి ఆయతము అంటే విశాలముగా ఉంటుంది. అలాగే విరలాంచ అంటే అప్పుడప్పుడు అలా తిన్నగా ఉంటుంది. అప్పుడప్పుడు నతోన్నతాంచ ఎగుడు దిగుడుగా ఉంటూ ఉంటుంది. అంటే కొన్ని పక్షుల పైన కొన్ని పక్షుల కింద ఎగురుతూ ఉంటాయి. అలాగే సప్తర్షి వంశ కుటిలాంచ నివర్తనేషు, పక్కకు తిరిగేటప్పుడు మనకి సప్తర్షి మండలం అని కనపడుతూ ఉంటుంది కదా ఆకాశంలో నక్షత్రాలు. అది ఎట్లా అయితే కొంచెం వంకరగా ఉంటుందో ఆ విధంగా ఈ పక్షుల యొక్క పంక్తి కూడా సప్తర్షుల యొక్క నక్షత్రాల యొక్క సముదాయం ఎలా వంకరగా ఉంటుందో ఇది కూడా అట్లా వంకరగా ఉన్నది అనమాట. ఎప్పుడు మణుపు తిరిగేటువంటి సందర్భంలో. నివర్తనేషు సప్తర్షి వంశ కుటిలాంచ. ఇంకా నిర్ముచ్యమాన భుజగోదర నిర్మలస్య, పాము కుబుసము విడుస్తుంది కదా, ఆ కుబుసము తెల్లగా ఉంటుంది. నిర్ముచ్యమాన అంటే విడవబడేటువంటి భుజగోదరం
భుజగము దాని మీద ఉండేటువంటి ఇక్కడ ఉదరం అనే శబ్దానికి పైన ఉండేటువంటి కుబుసం అనమాట. దాని వలె నిర్మలస్య తెల్లగా ఉన్నటువంటి, అంటే నిర్ముచ్యమాన అన్నాడు. నిర్ముచ్యమాన అంటే విడవబడేటువంటి సర్పము యొక్క ఆ కుబుసము లాగంటే పై చర్మం పొర అనమాట. అది దాని వల్లే నిర్మలంగా తెల్లగా ఉన్నదనమాట. అలాగే సీమాం ఇవ అంబరతలస్య విభజ్యమానం, అది ఎలా ఉందిట అంటే ఆ అంబరతలం యొక్క హద్దును విడదీస్తోందా అన్నట్టుగా. అంబరతలస్య విభజ్యమానాం సీమాం విభజ్యమానాం ఇవ అంటే హద్దు గీస్తున్నట్టుగా, ఆకాశం యొక్క హద్దుని గీతతోటి, సీమ అంటే హద్దు, అలాగా ఉన్నదన్నమాట. అంబరతలస్య విభజ్యమానాం సీమాం ఇవ, ఆ అంబరతలాన్ని విడగొట్టేటువంటి హద్దుని చూపించేటువంటి గీతలాగా కూడా ఉన్నది అని వర్ణించాడు. అంటే ఇదంతా కూడా ఆ పక్షులు ఆకాశంలో వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది అని, ఒక్కొక్కప్పుడేమో అవి సరళ రేఖలో ఉన్నట్టుగా ఉంటాయి, ఒక్కొక్కప్పుడు ఎగుడు దిగుడుగా కొన్ని పక్షులు పైన, కొన్ని పక్షులు వాటి కింద ఎగురుతూ ఉంటాయి, ఒక్కొక్కప్పుడేమో వంకరగా ఉంటూ ఉంటాయి. అలా ఉన్నాయి అని చెప్పాడు మాట. ఇక్కడ సంభాషణ అంతా అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ ఎవరు వీళ్ళు, వాసవదత్త పద్మావతి చెలికత్తె, వీళ్ళేమో లతామండపంలో ఉంటారు. దానికి యువతల ఈ రాతి తిన్న మీద కూర్చుని ఈ రాజు విదూషకుడు మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ మాటలు వాళ్ళు వింటూ ఉంటారు, కానీ వాళ్ళ మాటలు వీళ్ళకి వినే అవకాశం లేదు. అది చూడండి, అంటే స్టేజ్ మీద అట్లా ఓ పక్కన వీళ్ళు ఓ పక్కన వాళ్ళు జరుగుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చెలికత్తె, పద్మావతి, వాసవదత్త వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పశ్యతు పశ్యతు భర్తృదారిక ఏతాం కోకనదమాల పాండుర రమణీయాం సారసపంక్తిం యావత్ సమాహితం గచ్చంతీం అహో భర్త. అది ఇంతట్లో వాళ్ళు కూడా దీన్ని చూశారు, ఈ వీటిని పైన ఎగురుతున్నటువంటి ఆ కొంగల యొక్క పంక్తిని వాళ్ళు కూడా చూశారు. చూసి అనుకుంటున్నాం. ఈ చెలికత్తు అంటుంది అన్నాడు, పశ్యతు పశ్యతు భర్తృదారిక, రాజకుమారి చూడు, ఈ సారస పంక్తి ఈ పక్షుల యొక్క వరుస అది ఎలా ఉన్నది అంటే కోకనద మాల పాండుర రమణీయం, ఈ కలువలలాగా, కోకనదము అనే దానికి అదే పద్మములు అని అర్థం అనుకోండి, పద్మముల యొక్క పంక్తి వలే ఆ తెల్లనైనటువంటి పద్మాలు, ఈ పాండుర వర్ణము అని అంటాం. ఈ పాండురం అంటే పూర్తిగా తెలుపు కాకుండా కొంచెం ఎరుపు జీర కూడా ఉంటుంది అనమాట, దాన్ని పాండుర వర్ణము అంటూ ఉంటారు. అయితే వ్యవహారంలో పాండు శబ్దానికి పూర్తిగా తెలుపు అని కూడా అర్థం ఉన్నది. కోకనదమాల పాండుర రమణీయ అంటే తెల్ల కలువల వలె పాండుర వర్ణంలో ఉన్నటువంటి అందంగా ఉన్నటువంటి పాండుర రమణీయ, ఈ సారస పంక్తిని చూడు, యావత్ సమాహితం గచ్చంతి, దగ్గరగా వెళుతున్నటువంటి ఆ పంక్తిని చూడవలసింది. మనకి ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కానీ లతామండపంలో ఉన్నట్టుగా ఇంకా చెప్పలేదు.
అంచేత వాళ్ళు అక్కడికి వచ్చారు, విదూషకుడు వాళ్ళు కూడా వచ్చారు. అయితే ఇంకా ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేదు. వీళ్ళు ముందొచ్చారు, వాసవదత్త వాళ్ళు ముందొచ్చారు. వచ్చి ఆ శేఫాలిక ఆ లతల దగ్గరికి వచ్చారు, ఆ పువ్వులు అవి కోసారు, అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇంతట్లో వీళ్ళు వచ్చారనమాట. వీళ్ళు పైనే ఆ ఎగురుతున్నటువంటి ఆ పక్షుల వరుసని వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు. ఎప్పుడు కూడా ఇద్దరు ఒకటి చూసేటప్పుడు ఏమవుతుందంటే ఆ దృష్టి అలా ప్రసరించడంలో ఇంకొకళ్ళ మీద పడుతుంది. అలా ఇక్కడ ఏమైందంటే ఈ చెలికత్తె ఏమంటోంది, ఆకాశంలో ఎగురుతున్నటువంటి మనకు దగ్గరగా వెళుతూ ఉన్నటువంటి ఈ కొంగల పంక్తిని చూడు అని అంటోంది. చూస్తూ ఉండగానే ఆమెకి అహోభర్త అంటే రాజు కనపడ్డాడు. అంటే ఏంటి, అలా చూస్తూ ఉండగా కిందకి దిగి దూరంగా ఉన్నటువంటి రాజు కనపడ్డాడు అనమాట. పద్మావతి హం ఆర్యపుత్ర ఆర్యే, మళ్ళీ ఇద్దట్లో చూడండి, తవ కారణాత్ ఆర్యపుత్ర దర్శనం పరిహరామి. అంటే భర్త వచ్చాడు, మరి కొత్తగా వివాహం నూతనంగా అయింది కదా పాపం, అందుచేత ఆర్యపుత్ర భర్త అని ఆర్యపుత్రుడా అనుకుని వెంటనే పక్కన వాసవదత్త ఉంది కదా, మరి వాసవదత్త దగ్గర ఉండగా ఈమె ఆ రాజును కలుసుకోవడం బాగుండదు కాబట్టి, ఎందుకంటే ఆమె పరపురుషుణ్ణి చూడటానికి ఇష్టపడదు కాబట్టి. అంచేత ఆవిడుండగా రాజుతోటి స్వేచ్ఛగా మాట్లాడడానికి కూడా ఉండదు కాబట్టి, అంచేత వెంటనే వాసవదత్తతో ఏమంటుందంటే ఆమె, అది అంటే పాపం ఇంకా ఆ పద్మావతి కొంచెం అమాయకురాలు. అంచేత పాపం వెంటనే లోపల దాచుకోకుండా వెంటనే అంటోంది, ఆర్యే తవ కారణాత్ ఆర్యపుత్ర దర్శనం పరిహరామి. నీ కారణంగా నేను ఆర్యపుత్రుణ్ణి చూడకుండా ఉంటున్నాను అని, దర్శనాన్ని పరిహరిస్తున్నాను అని. అంటే లేకపోతే ఈమె కనుక లేకపోతే తానుగా భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఉండేది. కానీ ఈవిడ ఉండడం కారణంగా మాట్లాడలేకపోతున్నాను, ఆయన చూడలేకపోతున్నాను అని. ఆర్యపుత్ర దర్శనాన్ని పరిహరించడం అంటే వాళ్ళు కనపడకుండా ఉండాలి అని భావించడం. కాబట్టి పరిహరించడం ఎలా కుదురుతుందో, వాళ్ళకి కనపడకుండా ఉండాలంటే లతా మండపంలోకి వెళ్ళాలి. కాబట్టి తదిమంతావతు మాధవీలతా మండపం ప్రవిశామహ. కాబట్టి ఈ మాధవీలత మండపంలో ప్రవేశిద్దాము, అక్కడ ఉన్నట్టయితే వాళ్ళకి మనం కనపడం అందనమాట. మనకి ముగ్ధ, మధ్య, ప్రౌఢ అనేటువంటి నాయికలు ఉంటారు ఈ నాటకాలలో, కావ్యాలలో. కావ్యాలు, నాటకాలు ఏదైనా పర్వాలేదు, వీటిల్లో 3 రకములైనటువంటి నాయకులు ఉంటూ ఉంటారు. ముగ్ధ, మధ్య, ప్రౌఢ అన్నమాట. ఈమె పద్మావతి ముగ్ధ నాయిక. అంటే ఇంకా కొంచెం అమాయకత్వం పాపం పోలేదు ఆవిడకి. అంటే ఏంటి, చాలా ప్రౌఢమైనటువంటి నాయకుకు ఉండేటువంటి లక్షణాలు ఇంకా ఆవిడకి లేవన్నమాట. ఉదయచ్చౌవనాముగ్ధ లజ్జా విజితమన్మథ అంటారు. అంటే యౌవనోదయములో మన్మథ వికారము, సిగ్గు ఈ 2 ఉంటాయి. అయితే ముగ్ధానాయికలో ఏమిటంటే సిగ్గు ఎక్కువగా ఉంటుంది, మన్మథ వికారం తక్కువగా ఉంటుంది అనమాట. అంచేత వారిలో ఉన్నటువంటి మన్మథ వికారాన్ని పైకి ప్రకటించలేరు. ఆ సిగ్గు చేత మన్మథ వికారం కప్పబడిపోతుంది అనమాట, జయింపబడుతుంది అనమాట. అందుచేత వాళ్ళని ముగ్ధానాయికలు అని అంటూ ఉంటారు. అటువంటి కోవకు చెందినటువంటిది ఈవిడ పద్మావతి అనమాట. అంచేతనే వెంటనే దాచుకోకుండా, నువ్వున్నావు కాబట్టి ఆర్యపుత్రుడిని చూడకుండా ఉంటున్నాను, ఆర్యపుత్ర దర్శనాన్ని నేను పరిహరించవలసి వస్తోంది అని చెప్పింది అనమాట. కాబట్టి కనపడకుండా ఉండాలి అంటే లతా మండపంలోకి వెళ్ళాలి, కాబట్టి ఈ లతా మండపాన్ని ప్రవేశిద్దాము అంతే. వాసవదత్త ఏవం భవతు, సరే అలాగే అన్నారు. తథా కుర్వంతి, వీళ్ళందరూ కూడా
లతా మండపంలోకి ప్రవేశించారు. విదూషకః తత్ర భవతి పద్మావతి ఇహ ఆగత్య నిర్గతా భవేత్తు. అంటే ఈ వార్త వాళ్ళకి ఉద్యానవనంలో పద్మావతి ఉన్నది అనేటువంటి సంగతి వాళ్ళకి తెలుసు. అందుచేత ఇక్కడికి వచ్చి పద్మావతి వెళ్ళిపోయిందా అని అనుకుంటున్నారు. తత్ర భవతి పద్మావతి ఇహ ఆగత్య నిర్గతా భవేత్తు. ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చా అంటే, కథం భవాన్ జానాతి, నీవు ఎట్లా తెలుసుకోగలవు, నువ్వు ఎలా చెప్పగలవు అంటే, ఇమాన్ అవచిత కుసుమాన్ శేఫాలికా గుచ్చకాన్ ప్రేక్షతాం తావత్ భవాన్. అది ఇంతకు ముందు ఆ చెలికత్తే ఈ శేఫాలిక ఏదో నిర్గుండి కుసుమములు అన్నాం కదా, ఆ శేఫాలికా కుసుమాలని కోసి పద్మావతికి చూపించింది. అన్నీ కోయినా అంటే కోయకు, ఆర్యపుత్రుడు వచ్చి నన్ను ప్రశంసించాలి అని అన్నది. ఆ పువ్వులు ఇప్పుడు వీళ్ళు లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేశారనమాట, ఈ హడావిడిలో ఆ పువ్వులు అక్కడ కింద పడిపోయాయి అనమాట. ఆ పువ్వుల్ని ఇప్పుడు ఇక్కడ విదూషకుడు చూస్తున్నాడు. అంటే ఇంతకు ముందు ఈ వాసవదత్త వాళ్ళు ఉన్నటువంటి చోటుకి వీళ్ళు వచ్చారనమాట. వాళ్ళేమో లోపలికి లతా మండపంలోకి వెళ్ళిపోయారు. అంచేది ఇక్కడ ఉన్నటువంటి పువ్వుల్ని బట్టి విదూషకుడు చెబుతున్నాడు, ఇగో ఇక్కడ చూడు, అవచిత కుసుమాన్ అంటే కొయ్యబడినటువంటి పువ్వులు ఇవి ఇక్కడ ఉన్నాయి, వీటిని చూడు అంటే, పువ్వులు కోసి ఉన్నాయి అంటే వాళ్ళు వచ్చి కోసి ఉంటారు కాబట్టి ఇక్కడ వాళ్ళు లేరు కాబట్టి వెళ్ళిపోయి ఉన్నారేమో అన్నాడు. అహో విచిత్రత కుసుమస్య అంటే పువ్వులు యొక్క వైచిత్రి ఎంత బాగుంది అనుకున్నాడు. వసంతక అన్నాడు. ఇప్పుడు మళ్ళీ లోపల లతా మండపంలో ఉన్నవాళ్ళు వాసవదత్త వాళ్ళు, వాసవదత్త అనుకుంటోంది ఆత్మకథం తనలో, వసంత సంకీర్తనేన అహం పునర్జానామి ఉజ్జయిన్యాం వర్తే ఇది. అది వసంతక అనగానే, ఆ వసంత పేరు వినగానే మళ్ళీ ఉజ్జయినిలో ఉన్నానా అని అనిపిస్తోంది. వసంత సంకీర్తనేన, ఈ వసంత శబ్దము వసంతకుడు పైన చెప్పింది విచిత్రతా కుసుమస్య వసంతక అని, విదూషకుడు యొక్క పేరు వసంతకుడు అంచేత రాజు వసంతక అన్నాడు. వాసవదత్త వసంత అంత మాత్రము చేతనే తనకి ఉజ్జయిని గుర్తుకొచ్చింది. అంటే ఎందుకు గుర్తుకొచ్చింది ఇది, వసంత ఋతువు ఆనందానికి బాగా గుర్తు అనమాట. ఆ వసంత ఋతువులోనే వాళ్ళప్పుడు ఉజ్జయినిలో ఆ వాసవదత్తని ఉదయనుడు వాళ్ళు ఉభయులు ప్రేమించుకోవడాలు, తండ్రి అంగీకరించడేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోవడాలు, అటువంటి సంఘటన జరిగిందనమాట. ఒక్కసారి వసంత అనే పేరు వినగానే ఆవిడికి ఉజ్జయిని గుర్తుకొచ్చింది. ఉజ్జయిని గుర్తుకొస్తే ఏమైంది, ఆ ఉజ్జయినిలో ఆ ఉదయనుడితో ప్రేమించుకోవడం అవన్నీ గుర్తుకొచ్చాయి అనమాట. పునర్జానామి ఉజ్జయిన్యాం వర్తేతి, ఉజ్జయినిలో ఉన్నానా అని అనిపిస్తోంది నాకు. రాజా వసంతక అస్మిన్నేవ వసంతక అస్మిన్నేవ ఆసీనౌ శిలాతలే పద్మావతీం ప్రతీక్ష్యావహే. ఇక్కడే ఉందాము, ఈ శిలాపట్టం మీద, శిలాతలం మీద కూర్చుని పద్మావతి యొక్క రాకను ఎదురు చూస్తూ ఉందాం అన్నాడు. అస్మిన్నేవ ఆసీనౌ అంటే ఈ శిలాతలం మీద కూర్చుని, శిలాతలే పద్మావతీం ప్రతీక్ష్యావహే, పద్మావతిని కూర్చి ఎదురు చూద్దాము అన్నాడు. విదూషక భోస్తథ సరే అలాగేనయ్యా అన్నాడు. ఉపవిశ్య ఉత్థాయ మళ్ళీ ఇంతట్లోనే కూర్చున్నాడు, మళ్ళీ లేచాడు. లేచి హి శరత్కాల
తీక్ష్ణ దుస్సహ ఆతప. శరత్కాలం అవడం చేత ఎండ గట్టిగా ఉందయా, దీన్ని సహింపలేకపోతున్నాను. తీక్ష్ణ తీవ్రంగా ఉన్నది, దుస్సహ సహింప శక్యం కాకుండా ఉన్నది. ఇది ఆతప ఎండ. అంటే వర్షకాలం వెళ్ళాక శరత్కాలం వస్తుంది కదా, శరత్కాలంలో కొంచెం ఎండ గట్టిగా ఉంటుంది. అందుకే అన్నాడు ఆతప. తదిమంతావన్నం తావత్ మాధవీ మండపం ప్రవిశామహ. కాబట్టి ఈ మాధవీ లతా మండపంలో ప్రవేశిద్దాం, ఇక్కడ ఎండగా ఉంది అన్నాడు. సరే బాఢం, తప్పకుండా అలాగే, గచ్చాగ్రత, నువ్వు ముందు నడు అన్నాడు. ఏవం భవతు, సరే అని ఉభౌ పరిక్రామత, ఇద్దరూ నడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది, లతా మండపంలో వాళ్ళు ఉన్నారు, వాసవదత్త పద్మావతి చెలికత్తే ఉన్నారు. వీళ్ళు కూడా ఆ లతా మండపంలో ప్రవేశిద్దామని చెప్పి లతా మండపం కేసి వెళ్తున్నారు. వీళ్ళు లోపల ఉన్న వాళ్ళకి, వాళ్ళని చూశారు కదా వీళ్ళని, వాళ్ళు ఎలాగాను అంచేత వాళ్ళు లోపలికి వస్తారని కంగారుగా వాళ్ళకు ఉంటుంది అన్నమాట. పద్మావతి సర్వం ఆకులం కర్తుకామ ఆర్య వసంతక. ఈ వసంతకుడు ఉన్నాడే, పూజ్యుడే అన్నాడు కానీ ఆర్య వసంతక. ఈ వసంతకుడు ఏం చేస్తున్నాడు, అంత గందరగోళం చేసేస్తున్నాడు అనమాట. ఆకులం కర్తుకామ, గందరగోళం చేయాలనుకుంటున్నటువంటి వాడు. అంటే మరి వీళ్ళు ఎక్కడికి పారిపోలేరు కదా, లతా మండపంలో ఉన్నారు. తీరా వాళ్ళు వస్తే వీళ్ళు ఇక్కడ కనపడతారు. అందుకోసం ఆవిడ అలా అంటుంది అనమాట. సర్వం ఆకులం కర్తుకామ ఆర్య వసంతక. ఈ వసంతకుడు మొత్తం అంతా గందరగోళం చేస్తున్నాడు, అయితే ఇబ్బంది కలిగిస్తున్నాడు. కిమిదానీం కుర్మః, ఇప్పుడు ఏం చేద్దాము అనుకున్నారు. అప్పుడు చెలికత్తి భర్తృదారికే ఏతాం మధుకర పరినిలీనాం అవలంబలతాం అవధూయ భర్తారం వారయిష్యామి. చెలికత్తెలు ఇప్పుడు కొంచెం తెలివైన వాళ్ళు ఉంటారు. అంచేత ఆ అమ్మాయి ఏం చేసింది, చెలికత్తె ఇప్పుడు రాజు వాళ్ళు రాకుండా చేయాలి కాబట్టి ఈ లతా మండపానికి లతలు వేలాడుతూ ఉన్నాయి ద్వారం దగ్గర. అంటే అందంగా మరి చేస్తారు కదా, లతా మండపం తయారు చేస్తారు కదా. ఉద్యానవనంలో ఉన్నటువంటివన్నీ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు. వృక్షాలని వాటిని జాగ్రత్తగా అందంగా పెరిగేటట్టుగా వాటికి సమయానికి కట్ చేయడాలు, ట్రిమ్ చేయడం, ఇవట్లా అన్నీ చేస్తూ ఉంటారు. అంచేది ఇప్పుడు ఈ లతా మండపానికి ఆ ద్వారం దగ్గర లతలు వేలాడుతున్నాయి. ఆ లతల్లో పువ్వులు ఉంటాయి, ఆ పువ్వుల మీద తుమ్మెదలు ఉంటాయి. కాబట్టి ఏం చేస్తున్నానంది, ఈ లతలు కలుపుతాను, కదిపినట్టయితే లోపల ఎవరో ఉన్నారు అనేటువంటి భావన బయట వాళ్ళకి కలుగుతుంది. ఆ విధంగా రాజు రాకుండా నేను ఆపుతాను అని చెప్పింది అనమాట. ఏతాం మధుకర పరినిలీనాం, తుమ్మెదలు లోపల నిండి ఉన్నటువంటి అన్నాడు. ఆ తుమ్మెద చాలా చిన్నది ఉంటుంది కదా, మనకి బయటికి ఏమీ కనపడదు. ఆ పువ్వుల మీద వాలి ఉంటాయి, ఆకుల మీద వాలి ఉంటాయి. అంచేత మధుకరములు తుమ్మెదలు నిలీనమై అంటే కనపడకుండా ఉన్నటువంటి అటువంటి లత. అవలంబలత అంటే వేలాడేటువంటి, అవలంబనము అంటే మనము మామూలుగా లంబమాన, లంబతే అంటే వేలాడుతోంది అని అర్థం. అంచేత అవలంబలత అంటే ఆ మండపానికి ముఖద్వారంలో లతలు వేలాడుతున్నాయి అన్నమాట. కాబట్టి ఆ లతని నేను అవధూయ అంటే చలనం చేసే అనమాట, కదిపి భర్తారం వారయిష్య, రాజుని నేను ఆపుతాను అంది పద్మావతి. ఏవం కురు, సరే అయితే అలా చేయండి. చేటి తథా కరోతి, ఆమె చెలికత్తే ఆ లతని కదిపింది. ఆ కదపగానే విదూషకుడు అవిధ అవిధ తిష్టదు తిష్టదు తావత్ భవా, ఆగాగు, అయ్యో అయ్యో, అవిధ విధ అంటే అయ్యో అయ్యో, తిష్టదు తిష్టదు తావత్ భవా, నువ్వు ఆగు ఆగు అని రాజును ఆపుతున్నాడు విదూషకుడు. రాజు కిమర్థం, ఎందుకు అంటే దాస్యా పుత్రై మధుకరై
పీడిత అస్మి. దాస్యా పుత్రై, దాసి అంటే మనం ఇక్కడ నిందావాచకం. మామూలుగా దాస్యాహ పుత్రై అంటే దాసి యొక్క కుమారులు అని అర్థము. కానీ ఇక్కడ ఆ ఉద్దేశం కాదు. అంటే మనం వేటినైనా నిందించేటప్పుడు తిడుతుంటాం కదా, అట్లాంటి మాట అన్నమాట. ఈ అంటే నీచమైనటువంటి దాస్యా పుత్రై మధుకరై, ఈ నీచమైనటువంటి తుమ్మెదల చేత పీడితోస్మి, నేను బాధింపబడ్డాను. అంటే లత కదపగానే ఏమైంది, దాని మీద ఉన్న తుమ్మెదలన్నీ పైకి ఎగిరాయి. అప్పుడే ప్రవేశిద్దాం అనుకుంటే అక్కడికి వెళ్ళినటువంటి విదూషకుడికి ఆ ముఖం మీద పడ్డాయన్నమాట ఈ తుమ్మెదలన్నీ. అందుచేత ఒక్కసారిగా తుమ్మెదలు మూగేసరికి అట్లా ఆ విధంగా అన్నాడు అనమాట. అంటే నీచములైనటువంటి ఈ తుమ్మెదల చేత నేను బాధపడ్డాను, బాధింపబడుతున్నాను, నువ్వు ఆగు అన్నాడు. అప్పుడు రాజా మా భవాన్ ఏవం మధుకర సంత్రాస పరిహార్య, నువ్వు అలా అనకు అంటే మరి నిందిస్తున్నాడు కదా, తుమ్మెదల మీద పడ్డాయని. అంచేత మా భవాన్ ఏవం ఈ విధంగా భవాన్ నీవు, మా వద అనమాట, నీవు ఇలా మాట్లాడకు అని. భవత్ శబ్దం కదా, అంచేత వదతు ప్రథమ పురుష వాడతారు, అసలు వాడలేదనుకోండి. మా భవాన్ వదతు అనమాట. మధుకర సంత్రాస పరిహార్య, ఈ తుమ్మెదలకు భయపడతాయి ఏమిటయ్యా, ఆ భయం విడిచిపెట్టు. మధుకరాల వల్ల కలిగినటువంటి కంగారు లేదా భయాన్ని పరిహార్య విడవదగినది, అంటే భయము విడవదగినది. అంటే నువ్వేం భయపడకు, కంగారు పడకు. పశ్చాత్ చూడు అంటే ఆ తుమ్మెదలు ఆ లతల మించి ఆ తుమ్మెదలు ఎగరటాన్ని ఇక్కడ కవి అందంగా వర్ణిస్తున్నాడు. అంచేత నువ్వు వాటిని తిట్టకు, అలాగే నువ్వు అలా వాటికి భయపడకు అని అన్నాడు రాజు. మధుకరా మదనార్తాభిప్రియాభిరుపగూఢా పాదన్యాస విషణ్ణా వయమివ కాంతా విముక్తాస్యు. అంటే ఆ తుమ్మెదలు లతల మీద ఉన్నాయి కదా, ఆ లతల మీదవి స్త్రీ పురుషులు, ఆ తుమ్మెదల్లో స్త్రీ పురుషులు ఉంటారు కదా, వారు ఆ లతల మీద ఉండి సుఖంగా హాయిగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ లతని కదిపారో ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఎగిరిపోయినప్పుడు ఏమైంది, ఆ జంటలు విడిపోయాయి, స్త్రీ పురుషుల తుమ్మెదలు విడిపోయాయి అనమాట. విడిపోయడంతో వాడు పాపం బాధపడతారు కదా, అయ్యో ఏమిటి ఇలా జరిగింది అని అనుకుంటాయి కదా, వియోగం కలిగిందే అని. అలాగే చెబుతున్నాడు ఇక్కడ. మధుకలాహ అంటే ఆ తేనెని స్వీకరిస్తాయి కాబట్టి ఆ తేనె చేత మత్తు కలుగుతుంది, దాని చేత మధురంగా ఉన్నటువంటి మధుకలాహ అన్నమాట. మధుకరాహ అవి తేనె త్రాగడం వల్ల, అంటే పువ్వులు ఉంటాయి, లతలు ఉంటాయి, లతల్లో పువ్వులు ఉంటాయి, పువ్వుల యొక్క తేనె తుమ్మెదలు తీసుకుంటాయి. దానివల్ల ఆ తేనె తాగడం వల్ల మత్తు కలుగుతుంది. ఆ మత్తులో కూడా ఒక విధమైన అందం ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ ఆ శృంగారం దృష్టితోటి వర్ణిస్తున్నాడు కాబట్టి. మధుకలాహ మధుకరాహ తుమ్మెదలు మదనార్త ప్రియాభి ఉపగూఢా మదనార్తాభి ప్రియాభి ఉపగూఢా, మదనార్థములైనటువంటి మన్మథ బాధతో ఉన్నటువంటి వాటికి తుమ్మెదలకి ప్రియురాళ్ళు, ఆ ప్రియురాళ్లతోటి ఉపగూఢా అంటే వాటితోటి కౌగిల్లో ఉన్నటువంటివి అన్నమాట. ఆ కౌగిలి ప్రియురాళ్ల చేత కౌగిలించుకోబడినటువంటివై పాదన్యాస విషణ్ణా, ఎప్పుడైతే వయమివ కాంతా విముక్తా, వయమివ కాంత, ఇప్పుడు మనం ఎలా అయితే వయమివ అంటే రాజుగారు చెబుతున్నారు, ఆయన రాజుగారు తను తాను అహమివ అనకుండా వయమివ. అలాగే
అవి కూడా కాంతా విముక్తాహ, కాంతా విముక్తులయ్యాయి. అంటే లతం మీద హాయిగా, అంతం మీద హాయిగా లతల మీద ఉన్నాయి. వాటి వాటి యొక్క ప్రియురాళ్ళతోటి కూడి ఉన్నాయి. ఎప్పుడైతే లత కదిలిందో బయటకు వచ్చేసాయి, కదిలిపోయాయి. అంచేత వాటి వాటి ప్రియురాళ్ళ యొక్క కౌగిలులో ఆనందంగా ఉన్నటువంటి తుమ్మెదలు ఇప్పుడు వియుక్తాలు అయ్యాయి, కాంతలతోటి వియోగాన్ని పొంది ఉన్నాయి. అలాగే అంచేతే బాధపడ్డాయి. పాదన్యాస విషణ్ణా, మనం అడుగు పెట్టడము చేత విషాదాన్ని పొందినటువంటివి. అంటే ఈయన ప్రవేశించబోవడం వల్ల ఆ లతలు కదిలేయి, అందువల్ల వియోగం జరిగిందని అనుకుంటున్నారు. లోపల వాళ్ళు ఉన్నారు, ఆమె చెలికత్తి వీటిని కదిపింది అనే సంగతి రాజుకు తెలియదు కదా. అందుచేత రాజు ఏమంటున్నాడు, విదూషకు ప్రవేశించబోయాడు, అంచేత నువ్వు అడుగు పెట్టావు, అడుగు పెట్టడం చేత ఈ కదలిక ఏర్పడింది. అంటే ప్రవేశించాడు కదా, ప్రవేశించేటప్పుడు నెత్తికి తగులుతాయి కదా లతలు, అందుచేత వాటికి విషాదం ఏర్పడింది. పాదన్యాస విషణ్ణాహ వయమివ కాంతా విముక్తా స్యు, మనలాగే అవి కూడా తమ తమ ప్రియురాండ్ర యొక్క వియోగాన్ని పొంది ఉంటాయి అన్నాడు. కాబట్టి తస్మాత్ ఇహ ఇవ అవశిష్యావహే, కాబట్టి ఇక్కడే ఉందామయ్యా, అక్కడికి వెళ్ళదు, లోపలికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉందాం అన్నాడు విదూషక. ఏవం భవతు, సరే అలాగే ఉందాం అన్నాడు. ఇంకొక నిమిషం. పాదాక్రాంతాని పుష్పాణి సోష్మచేదం శిలాతలం నూనం కాచిదిహాసీన మాం దృష్ట్వా సహసాగత. అంటే అబ్జర్వేషన్ చూడండి ఎట్లా ఉన్నదో. అక్కడ కింద పడిన పువ్వులు కాళ్ళ చేత త్రొక్కబడి ఉన్నాయి. అలాగే శిలాతలము కొంచెం వేడిగా ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా ఇక్కడికి ఎవరో వచ్చి ఇక్కడ కూర్చునే వెళ్ళి ఉంటుంది అన్నాడు. అంటే మామూలుగా కూడా మనము ఏదైనా ఒక కుర్చీ వేసి ఉన్నాం అనుకోండి, మొట్టమొదటి కూర్చున్నప్పుడు కుర్చీ కొంచెం చల్లగా ఉన్నట్టుగా ఉంటుంది. కొంచెం సేపు కూర్చున్న తర్వాత లేస్తే అప్పుడు ఆ కుర్చీ కొద్దిగా వేడిగా ఉంటుంది. అంటే తర్వాత కూర్చునే వాళ్ళకి అంత చల్లదనం ఉండదేమో. అంటే మనం కూర్చోవడం వల్ల ఆ ఒంటిలో ఉన్నటువంటి ఉష్ణం ఉంటుంది కాబట్టి అది కూడా వెచ్చబడుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఏమిటంటున్నాడంటే, ఈ శిలాతలం చల్లగా లేదు. చల్లగా లేదు అంటే ఇక్కడ ఇంతకు ముందు ఎవరో కూర్చుని ఉండాలి, లేకపోతే ఉద్యానవనంలో ఉన్నటువంటి శిలాతలం చల్లగానే ఉంటుంది కదా. కానీ ఇది కొంచెం అంత వేడిగా లేదన్నాడు, అది అంత చల్లగా లేదు. సోష్మ, ఉష్మ అంటే వేడి, అంచేత సోష్మ అంటే వేడిగా ఉన్నది ఈ శిలాతలం. అలాగే ఇంకొకటి పాదాక్రాంతాని పుష్పాణి, ఈ కింద ఉన్న పువ్వులు కాళ్ళ చేతి తొక్కబడి ఉన్నాయి. దీన్ని బట్టి ఇక్కడికి ఎవరో వచ్చి ఇక్కడ కూర్చుని ఉండి ఉంటారు. అది పాదాక్రాంతాని పుష్పాణి సోష్మచ ఇదం శిలాతలం, పువ్వులము కాళ్ళ చేత తొక్కబడి ఉన్నాయి, ఈ శిలాతలము వెచ్చగా ఉన్నది. కాబట్టి నూనం తప్పనిసరిగా కాచిత్ ఇహ ఆసీనా, ఇక్కడ కూర్చునే ఉంటుంది. మాం దృష్ట్వా సహసాగత, నన్ను చూసే హడావిడిగా వెళ్ళిపోయి ఉంటుంది. ఆ హడావిడిలోనే పువ్వులు తొక్కేసి ఉండొచ్చు కదా. మామూలుగా అయితే చూస్తూ ఉంటే పువ్వులు తొక్కరు, కానీ నన్ను చూసి సహసా హఠాత్తుగా వెళ్ళింది, సహసాగత. అంటే మాం దృష్ట్వా, ఇతన్ని చూసి గమ్ముని పారిపోయేది ఎవరు అంటే కొత్తగా వివాహమైనటువంటి పద్మావతి అయి ఉంటుంది అని ఆయన యొక్క అభిప్రాయం అన్నమాట. పాదాక్రాంతాని పుష్పాణి సోష్మచేదం శిలాతలం నూనం కాచిత్ ఇహ ఆసీన, తప్పనిసరిగా ఇక్కడ ఎవరో ఒక ఆమె ఇక్కడ కూర్చునే ఉంటుంది. మాం దృష్ట్వా, నన్ను చూసి సహసా హఠాత్తుగా గత వెళ్ళుంటుంది అన్నాడు. చేటి భర్తృదారికి
వృద్ధా ఖలు స్మో వయం. మనం బంధింప, ఎందువల్లంటే బయట ఆ శిలాతలం మీద వాళ్ళు కూర్చున్నారు, ఈ లోపలేమో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు బయటికి రావడానికి లేదు. అంచేత చెలికత్తే భర్తృదారికతో అంటోంది, భర్తృదారికే వృద్ధా ఖలు స్మః వయం. మనము బంధింపబడ్డాం కదా, నిరోధింపబడ్డాం, అడ్డగింపబడ్డాం కదా అన్నది. పద్మావతి దిష్ట్యా ఉపవిష్ట ఆర్యపుత్ర. పాపం ఈవిడ ఆనందిస్తోంది ఏమిటంటే, రాజు ఇక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఉన్నాడు అని, ఇక్కడ కూర్చున్నాడు అని. దిష్ట్యా అంటే అదృష్టవశం చేత, దైవాత్తు. ఆర్యపుత్ర ఉపవిష్ట అంటే రాజు కూర్చున్నాడు కదా అని. సరే, ఇక్కడికి ఆపుదాము, తర్వాత మళ్ళీ వారం చెప్పుకుందాము. బహుశా మళ్ళీ వారము సోమవారము 12వ తేదీ అవుతుంది. సోమవారం మంగళవారం 13వ తేదీ అవుతుంది. అందువల్ల పండగల హడావిడి ఉంటుంది కాబట్టి, బంధుమిత్రులు వస్తారు కాబట్టి మళ్ళీ వారం క్లాస్ ఉండదు. ఆ తర్వాత చెప్పుకుందాం. ఈ వారం అనాధ్యాయం. అది అంటే దసరా పండగ, సంక్రాంతి సెలవులు అనుకోండి. సంక్రాంతి సెలవులు మరి స్కూళ్ళకి సంక్రాంతి సెలవులు ఇస్తారు కదా. ఇప్పుడే చెప్తాం మహోదయ. సర్వేభ్యః సంక్రాంతి పర్వదినస్య భవద్భ్యః అపి సంక్రాంతి శుభకామనాః.